ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నా మాట విన్న తర్వాత వెళ్ళొచ్చు మావయ్య, నా మాట వదలండి. వినమయ్యా, చెప్తాను. వదలమంటే. అల్లుడు, అరే మాట మావయ్య, ఇదిగో. వదలండి. మంచిగా చూశాను అని చెప్తున్నా కదా. అల్లుడు, చినిగిపోతుంది. అరే, నా మాట వదలండి. ఇదిగో, చిరుగుతు. మావయ్య, అరే, అల్లుడు, మావయ్య, మాట వదలమంటే. వినమయ్యా. ఇదిగో, చినిగిపోతుంది. మంచిగా చూశాను. ఏమిటి మావ అల్లుళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు? చూడమ్మా, మీ ఆయన పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో అని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాను అన్నాడు. అల్లుడు, ఇవాళ మంచి రోజు కాదని పెద్దవాడిని నేను ఎంత చెప్పినా వినిపించుకోడే. నువ్వైనా చెప్పమ్మా. ఏమండి నాన్న అన్నట్టుగా మంచి రోజు చూసి వెళ్ళండి. సీత, ఏమిటయ్యా సీత, మామగారు నా మాట ఎట్టాకో వినలేదు. పెళ్ళని చెప్పిన మాట అయినా వినాలి కదా. అయినా నాకు లేని బాధ మీకేంటి? మీ ఇద్దరు వరుస చూస్తా ఉంటే నేను చెకప్కి వెళ్ళటం మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. చచ్చా, అదేంటి అల్లుడు అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి, తండ్రి కూతురు ఇద్దరు చెరువు పక్క చేరి వెళ్ళొద్దు మంచిది కాదంటూ వంత పాడతారేంటి? నోరు మూసుకుని ఉండండి. తప్పక నాన్న వెళ్ళు. అల్లుడు, నీతో పాటు నేను కూడా వస్తాను. ఏ నువ్వు కూడా ఏమైనా టెస్టులు చేయించుకోవాలా? చిలిపి, నాకు మాత్రం ఇక్కడ పని ఉంది. తోడుగా వస్తాను అల్లుడు. పెళ్లికి వెళ్తూ పిల్లిని సంగన పెట్టుకెళ్ళినట్టు నువ్వెందుకు? వద్దులే. అల్లుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, లాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు, కొండొకచో బార్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పి శాస్త్రం. నన్ను పిల్లికిన జమకట్టుకు కుక్కనుకో. అది కాదండి, ఆ డాక్టర్ గారు ఏం చెప్తారో ఏమో. మీరు కంగారు పడితే ధైర్యం చెప్పడానికి మా నాన్న తోడుగా ఉంటాడు. తీసుకెళ్ళండి. సరే పదా, వద్దంటే మాత్రం ఊరుకుంటారా? నాన్న జాగ్రత్త. అలాగే నమ్మడు. మిస్టర్ జయకృష్ణ, ఈ రిపోర్టులను బట్టి చూస్తుంటే నీకు సంతాన యోగం లేదని తెలుస్తుంది. మరోసారి మీ చేత చెక్ చేయించాలని నేనే పట్టుబట్టి తీసుకొచ్చాను సార్. ఎందుకు వచ్చిన చెక్కింగులయ్యా? ఈ డాక్టర్ గారు చెప్పిన అదే కదా. స్కానింగ్ రిపోర్టు తప్పు చెప్పదు, ల్యాబొరేటరీ రిపోర్టు తప్పు చెప్పదు. డాక్టర్ గారు హస్తవాసి మంచిదే కావచ్చు, కానీ మనవాడి హస్తవాసిలో సంతాన యోగం లేనప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు, వైద్య శాస్త్రం ఏం చేస్తుంది? ఏమండి డాక్టర్ గారు, మీరు చెప్పింది కరెక్టా కదా? మిస్టర్ జయకృష్ణ, నీ అలవాట్లేంటో చెప్పు. అలవాట్లంటే నీకున్న దురలవాట్లయ్యా. అయ్యా డాక్టర్ గారు, మా అల్లుడు చెప్పడానికి మొహాడ పడుతున్నాడండి. తమరు అనుమతిస్తే అతని తరఫు నేను చెప్తాను. ఎవరో ఒకరు చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే అతనికి లేని దొరలవాటు అంటూ లేదండి. సిగరెట్టు, మందు, గుట్కా, మాదక ద్రవ్యాలు. శివ శివ, ఇది ఏదని కాదండి, ఉండవలసిన దొరలవాట్లన్నీ ఉన్నాయి. మావయ్య, ఏమిటి మామయ్య, డాక్టర్ల దగ్గర, పోలీసుల దగ్గర, లాయర్ల దగ్గర నిజం దాచకూడదు. అయ్యా, అతను నిక్కర్లు వేసుకునే వయసులోనే చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. మీసాలు రాని వయసులోనే గోడలు దొక్కడం మొదలెట్టాడు. ఇతను సకల కళా వల్లభుడని తెలియక నా అల్లును చేసుకుని నా కూతురు గొంతు కోశాను. కేవలం ఇతనుకున్న దురలవాట్ల కారణం చేతే ఇతను తండ్రి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అందుకు మీరేం చేస్తారు చెప్పండి? అయ్యా డాక్టర్ గారు, మీరు ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన ప్రసిద్ధ వైద్యులు. మీ అనుభవాన్ని, అర్హతని, సమర్థతని శంకించడం కాదు గాని ఇతనికి మరోసారి పరీక్షలు జరపడం అనవసరం. అనవసరం అంటావేంటి? నేను నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను.
నేనేమన్నానయ్యా బాబు, నువ్వు చెప్పడానికి మొహోడ పడుతున్నావు కాబట్టి డాక్టర్ గారు నన్ను చెప్పమన్నారు కాబట్టి ఇవన్నీ చెప్పాను. అయ్యా డాక్టర్ గారు, ఏ పరీక్షలు అక్కర్లేదని మీరు చెప్తే గానీ ఇతగాడు నమ్మేటట్టుగా లేడు. మీరే చెప్పండి. మరోసారి పరీక్ష చేయడంలో తప్పు లేదండి. అయ్యో, మీరు కూడా అదే మాట అంటారేమిటండి? వద్దు, మేము వెళ్ళిపోతాం. మీకోసం చాలా మంది పేషెంట్స్ బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని చూసుకోండి. డాక్టర్ గారు, మా మావయ్య మాటలు మీరేం పట్టించుకోకండి. కేవలం నా తృప్తి కోసం మీరు పరీక్షించండి. వద్దయ్యా బాబు. మీరు ఊరుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఇప్పటికే అతను ఒకసారి పరీక్ష చేయించుకుని అతనికి సంతాన యోగం లేదని తెలిసి అతను ఎంత బాధపడిపోయాడో నాకే తెలుసండి. ఇప్పుడు మీరు మళ్ళీ పరీక్ష చేసి అదే సంగతి చెప్పారనుకోండి, అతను ఇంకా దిగులు పడిపోతాడు. అందుకని వద్దు సార్. అతని తృప్తి కోసం మరోసారి చేయనివ్వండి. మిస్టర్ జయకృష్ణ, నాతో రా. ఆ, అమ్మ సీత, నమస్తే. నమస్తే అమ్మా. పట్టపగలే నేను పీకల దాకా తాగొచ్చానని నా మీద నీకు పీకల దాకా కోపమున్నా నేనేం చేయలేనమ్మా. తప్పలేదమ్మా, తప్పలేదు. ఎందుకు అని అడగవే. బాధమ్మా, బాధ. నాలోని బాధని మందు కొట్టి జోగొట్టేశానమ్మా. అసలు ఆ బాధ ఏంటని అడగవే. మీ ఆయనతో పాటు నేను కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానా? నేను చెప్పవలసినవన్నీ చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఆ డాక్టర్ ఏవి రావుగాడు నన్ను అక్కడే కూర్చోబెట్టి మీ ఆయన లోపల తీసుకెళ్ళిపోయాడు. ఆ బాధమ్మా, ఆ బాధ తట్టుకోలేకే బాగా పులుగా తాగేశాను. అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. నువ్వు చెప్పిన ప్రకారంగానే దూసుకెళ్ళిపోతాను అంతే. వెళ్ళిపోతాను, దూసుకెళ్ళిపోతాను అంతేనమ్మా, దూసుకెళ్ళిపోతాను. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను. అమ్మా అనిత ఏమన్నాడు మా జూనియర్ ఆడబాల ధర్మర్? గీత, నేను స్నానం చేసి వచ్చేదాకా కాస్త బాబుని ఆడించు. సరే, ఇలా ఇవ్వు. ఆ గీత, బాబుని ఇంట్లో ఎవరికన్నా ఇవ్వగాని నీ సవతి మాలికి మాత్రం ఇవ్వద్దు. ఏ, ఎందుకని? ఆ పోతన నా బిడ్డని చంపాలని చూసింది. ఎరటెండలో వీణ్ణి డాబా మీద పడుకోబెట్టింది. అనిత, మాలిని నీ బిడ్డని చంపాలని ఎందుకు అనుకుంది? దాని కడుపు నేను పోగొట్టానని దానికి కడుపు మంట. ఆ అనుమానంతోనే వీణ్ణి చంపాలనుకుంది. నువ్వు మాలిని కడుపు పోగొట్టావా? నాకేం పని? నాకే పాపం తెలీదు. కానీ మాలినే నా మీద అనవసరంగా అనుమానం పెంచుకుంది. నేను చెప్పింది మాత్రం మర్చిపోకు. మాలిని, ఏంటలా చూస్తున్నావు? వీణ్ణి చంపాలనుకుంటున్నావా? ఛీ, నోర్మి. ఏంటా పళ్ళికిలింపు? అవును, ఎందుకలా అడిగావు? నేను వీణ్ణి చంపాలనుకోవడేమిటి? ఆ మధ్య వీణ్ణి చంపాలనుకున్నావట కదా? అలా అని చెప్పిందెవరు? అనిత చెప్పిందా? అన్నపూర్ణ బామ్మ చెప్పిందా? ఎవరు చెప్తేనే? వీణ్ణి నువ్వు చంపాలనుకోవడం నిజమే కదా? అబద్ధం, పచ్చి అబద్ధం. నిజం. నువ్వు వీణ్ణి డాబా మీద ఎండలో పడుకోబెట్టడం నిజం. లేదు, నేను పడుకోబెట్టలేదు. ఎవరో కావాలని వీణ్ణి డాబా మీద ఎండలో పడుకోబెట్టి దానికి నన్ను బాధ్యురాలి చేశారు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను కాకుల్లా పొడుస్తూ ముద్దాయించేశారు. ఆ అవమానం భరించలేక చావడానికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాను.
నేనలా వెళ్ళడానికి నువ్విలా రావడానికి కారణం నా మీద పడ్డ నీలాప నిందే. కేవలం నన్ను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఎవరో ఈ పని చేశారు. అన్యం పుణ్యం ఎరగని నన్ను బలిపశువుని చేశారు. పోతారు. నాకు అన్యాయం చేసిన వాళ్ళు నా ఊసురు తగిలిపోతారు. మాలిని కడుపు పోవడానికి అనిత కారుకురాలు కాదు. అనిత బిడ్డని మాలిని ఎండలో పడుకోబెట్టలేదు. అయితే ఇవన్నీ ఎవరు చేసినట్టు? చూ, చూ, చూ. అనిత, స్నానం చేసావా? ఆ నీకు చాలా శ్రమ ఇచ్చినట్టున్నాను. నువ్వు మరీను. బాబును చూసుకోవడం శ్రమంటావేంటి? పేచీగాని పెట్టాడా? బోసి నవ్వులతో ఎంచక్కా ఆడి ఆడి అలసిపోయి ఇప్పుడే నిద్రపోతున్నాడు. ఆ ఎత్తుకొని తిప్పేవాళ్ళుంటే బోసి నవ్వలికి ఏం తక్కువ లేదు. అనిత, ఉమ్? నేనొకటి అడగాలనుకుంటున్నాను. ఆ అడుగు. మాలిని కడుపు నువ్వు పోగొట్టలేదని ఖచ్చితంగా చెప్తున్నావు. ఖచ్చితంగా చెప్పడమే కాదు, కావలిస్తే బాబు మీద ఒట్టు. డాబా మీద ఎండలో నీ బిడ్డని పడుకోబెట్టి చంపే ప్రయత్నం చేయలేదని మాలిని కూడా అంటోంది. మాలిని మాటల్లోనూ నిజాయితీ కనిపిస్తోంది. నువ్వు చెప్పేది నిజమే అయితే మాలిని చెప్పేది కూడా నిజమే అయి ఉండాలి. మీరిద్దరూ ఏ దాపరికాలు లేకుండా నిజాలే చెప్తున్నారని నేను నమ్ముతున్నాను. మాలిని కడుపు నువ్వు పోగొట్టిన పక్షంలో ఇంకెవరో ఆ పని చేసుండాలి. అదెవరై ఉంటారు? ఎర్రటి ఎండలో డాబా మీద నీ బిడ్డని మాలిని పడుకోబెట్టలేదంటే ఇంకెవరో ఆ పని చేసుండాలి. అదెవరై ఉంటారు? ఈ ఆలోచన నీకెందుకు రాలేదు? ఒక్కసారి బాగా ఆలోచించి చూడు. ఎంత పని చేసావయ్యా డాక్టర్ హీరావు గారు? నేను వద్దని చెప్తున్నా, మా అల్లుడి పాత రిపోర్ట్లు చూపిస్తున్నా, మళ్ళీ టెస్ట్ చేస్తావా? నువ్వే అక్కడ దొరికావయ్యా బాబు. ఆ ఫ్రెండ్ ఎవడున్నాడు? హాయిగా ఉన్న మా అల్లుడిని తేనెతుట్టు కదిపినట్టుగా కదిపాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఎవరండి లైట్ వేసింది? కరెంటు పొదుపు కావడాలు తెలియదు ఏంటండి? నాన్నా, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? ఎంతసేపు అవడం ఏంటమ్మా, నేను ఎప్పుడో వచ్చానుగా. ఎప్పుడో వచ్చావా? ఆ, సరే, ఇంతకి వెళ్ళిన పని ఏమైంది? ఇదిగో పీకల దాకా తాగి పడిపోయేదాకా వచ్చింది. చిచి, నీ తాగుబోతు బుద్ధి పాడుగాను. మా ఆయనకి తోడెళ్ళావుగా. డాక్టర్ ఏమన్నాడు? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఇందాక నువ్వు వంట చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి నీకంతా వివరంగా చెప్పలా? అదేనమ్మా, నేను ఎంత వద్దని చెప్తున్నా. ఆ డాక్టర్ జయకిషన్ పరీక్ష చేయడానికి తీసుకెళ్ళాడు. రిజల్ట్ రాకముందే నువ్వేం చేయాలో నిర్ణయించుకోమని నీతో చెప్పలా? ఈ సంగతి నాకెప్పుడు చెప్పు? నేనసలు ఇవాళ వంటగదిలోకి వెళ్ళనే లేదు. ఏడమ్మ నువ్వు అనేది? తాగింది నేనా నువ్వా? నానా, నీతోనే చెప్పానా? కొంపదీసి నేననుకుని గీతకు గాని చెప్పేవా? అబ్బే, నీకే చెప్పానమ్మా. కాదు, నాకు చెప్పలేదు. మందు మైకుల్లో గీతకే చెప్పుంటావు. చిచి, ఒక పని చేయవు కదా నువ్వు. నేను ఒకటి చెప్తే ఒకటికి 2 పనులు చేసుకొస్తుంటావు. అందుకే అంటారు తాగుబోతుడికి ఏ పని చెప్పకూడదని. ఏంటేంటండి చేత అనుకుని గీతతో చెప్పానా? మనం అట్ట చెప్పడానికి వీల్లేదే. మనం ఎంత తాగినా స్టడీ. చేతకి గీతకి డిఫరెన్స్ తెలుసుకోలేకపోయావా? అమ్మ గీత, ఆ చేత, ఇదంతా ఈ డబ్బులు పోతే వచ్చిన ఇబ్బంది అమ్మా. మన చేతిలో అని చెప్పు. ఆ బెమ్మదేవుడు ఆడుతున్న ఈ చిత్రమైన ఎంతైన జగన్ నాటకం. నోర్మై, ఒరే బెమ్మదేవుడా, ఎంత పని తెలియకూడని నిజం చేశావు. గీతకి తెలిసిపోయింది. ఇదెక్కడికి దారి తీస్తుందో. మాలిని కడుపు నువ్వు పోగొట్టిన పక్షంలో ఇంకెవరో ఆ పని చేసుండాలి. అదెవరై ఉంటారు? ఎర్రటి ఎండలో డాబా మీద నీ బిడ్డని మాలిని పడుకోబెట్టలేదంటే ఇంకెవరో ఆ పని చేసుండాలి. అదెవరై ఉంటారు? అనిత, ఇంత రాత్రైనా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్యాలెస్ కొందాం అనుకుంటున్నావా? అయ్, బుజ్జిగాడు ఇంకా నిద్రపోలేదా? ఓంతిరా బుజ్జి, ఇంకా నిద్రపోలేదమ్మా? డాడీ కోసం వెయిట్ చేస్తున్నావా? ఓంతిలా బుజ్జి, ఓంతమ్మా, ఉషుషుషు ఉషుషు బుజ్జులు. ఏమండి ఉషు ఉషు అనద్దు. ఏ, ఎందుకు అనకూడదు? అనద్దంటున్నానా? నేను అంటాను.
చిచ్చుబుజ్జులు. నాకే బాగా అనండి, ఆ తర్వాత మీకే డేంజర్. ఏంటి డేంజరు? చిచ్చుబుజ్జి. లేదవా, ముద్దు చేస్తుంటే తడిపేస్తావా? చీ 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 చీ. ఏమిటి చిచ్చి చిచ్చి, రోజుకి 4 సార్లు నన్ను తడుపుతున్నాడు. తుడుచుకోండి, సరిపోతుంది. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? ఏంటది? మాలిని కడుపు నేను పోగొట్టలేదు కదా? అవును. అంటే నేను కాకుండా ఆ పని ఎవరో ఒకరు చేసుంటారుగా? చేసుండొచ్చు. మన బాబుని డాబా మీద ఎండలో తను పడుకోబెట్టలేదని మాలిని వాదిస్తోంది. అది కూడా నిజమే అయి ఉండొచ్చుగా? అయిండొచ్చు. మాలిని కాకుండా ఆ పని ఎవరో చేసుండొచ్చు. మాలిని కడుపు పోగొట్టడానికి, మన బాబుని చంపడానికి కారకుడైన ఆ మూడో వ్యక్తి ఎవరంటారు? చెప్పండి, ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారు? నీ అనుమానం కరెక్టే, కానీ ఇప్పుడు ఆ మూడో వ్యక్తి ఎవరు అంటూ దర్యాప్తులు, నిఘాలు, విచారణలు మొదలు పెడితే మళ్ళీ గొడవలు, అనుమానాలు, అపార్థాలు మొదలవుతాయి. అనవసరంగా గొడవలు పడి నిష్కారణంగా పెరుమాళ్ భవన్ పోగొట్టుకున్నాం. ఇక ఆ విషయాలు మర్చిపో. ఇందు, గీత, భోంచేసావా? ఏం చదువుతున్నావు? గుడిపాటి వెంకటాచలం గారి స్త్రీ. ఏంటి గీత అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇది చాలా మంచి పుస్తకం. చలంగారి రచనలన్నిటిలోనూ స్త్రీ ఉత్తమోత్తమ రచన. 3వ పేజీలో ఇదిగో ఈ మొదటి మాట చదువు. స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అన్న సంగతి గుర్తించిన ఈ దేశానికి నేను రాసే ఈ సంగతులు అర్థమవుతాయా? కొత్త కొత్త నాగరికత వ్యామోహంలో పడి ఒళ్ళు తెలియక నోటికొచ్చినట్లు కూసిన కోతులని అనుకుంటారని తెలుసు. కానీ ఇలాంటి పుస్తకము నా చిన్నతనంలో దొరికితే నా జీవితాన్ని ఇప్పటికన్నా ఎన్నో రెట్లు పవిత్రవంతము, సార్థకము చేసుకోగలిగేవాణ్ణి. నా వంటి వాళ్ళు ఈ నూతన యుగంలో ఉన్నారేమో. ఇందు, స్త్రీ గురించి పలు కోణాల్లో ఆలోచించి పరిశీలించి రాసిన మహత్తర పుస్తకం ఇది. దీనిలోని సంఘము, స్త్రీ అనే చాప్టర్లో 157వ పేజీలో ఉన్న 4వ పేరా చదువు. వివాహము ఈశ్వర నిర్మితమని, శాస్త్ర నియుక్తమని, పుణ్యమని, ధర్మమని శాసించారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో. పైగా భర్తకే కాక సమిష్టి కుటుంబ క్షేమం కోసం స్త్రీని పూర్ణంగా ఆధీనురాల్ని చేశారు. పిల్లలకి ఆస్తి మీద హక్కులేర్పరిచారు. సంఘ బహిష్కారంతో బెదిరించారు. ముఖ్యంగా సంఘ సంక్షేమం స్త్రీ మీదే ఆధారపడి ఉందని, ఆమెని సంఘదాసిగా చెయ్యాలనే ఉద్దేశంతో హిందూ పూర్వ సాంప్రదాయాల్లో చాలా కట్టుదిట్టాలు చేశారు. వివాహం మీద భక్తే కాక ప్రత్యేకంగా భర్త మీద ఆసక్తిని అమితంగా పెంచారు. భర్తే దైవం. ఎటువంటి వాడైనా అతని రూపం కాదు, గుణం కాదు, కాని అతనే భర్త అయినంత మాత్రం చేత పూజ్యుడైనాడు. పుట్టినప్పటినుంచి స్త్రీకి వివాహమే ఆదర్శమని, పెళ్లికే కన్నామని పసిపిల్ల అయినప్పటినుంచి కూడా భర్తని ఏర్పరిచి భర్తకి ఆధీనము, సేవ, భర్త గుణాలు పొగిడి ఉగ్గుపాలతో సేవాధర్మాన్ని బోధించారు. చాలు చాలు, 85వ పేజీలో ఉన్న స్త్రీ స్వేచ్ఛ అనే చాప్టర్లో 3వ పేరా చదువు. అతను చనిపోగానే తన స్త్రీ ఇతరులకు మిగలకుండా కాల్చబడాలనే చట్టాన్ని అమల్లో పెట్టారు. ఆమె ఒకవేళ బతికున్నా ఆమెను ఎవరూ వాంఛించకుండా ఆమె వికార రూపాన్ని పొందేటట్టు శాసించారు. ఒకవేళ ఎవరైనా వాంఛించినా మళ్లీ పెళ్లి నిషేధించారు. ఆమె వేలైనా కనపడకుండా గోశాలో పెట్టారు. ఆమెకి లోకజ్ఞానం, గాలి, ఆకాశం, వెలుతురు దేవుడిచ్చింది తానడ్డు పెట్టాడు. ఆమె హృదయం పోయినా, శరీరం తందైతే చాలు. శరీరం కుళ్ళినా, చేయి రోగంతో పుచ్చినా ఇంకొకరు చూడకుండా ఉంటే చాలు. నువ్వు చాలా తెలివైన దానిలో ఉన్నావే, బాగా చదువుకున్నట్టున్నావు. ఏదో మొక్కుబడిగా డిగ్రీ చదివాను. ఇందో, ఆలోచింపజేయగలిగే స్త్రీలాంటి గొప్ప రచనలు ప్రతి స్త్రీ చదవాలి. ఇది నిన్ను ఆలోచింపజేస్తోంది కదూ. స్త్రీకి స్వేచ్ఛ కావాలి.
అందుకని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ పెళ్లి చేసుకోనంత మాత్రాన్న స్వేచ్ఛ ఉండదంటావా? ఉండదని కాదు, ఒంటరితనం పనికిరాదు. ఎవరో ఒకరు నీకు నచ్చిన వారు నీకు తోడుండాలి. ఆ సంగతి ఈ పాటికి నువ్వు గ్రహించే ఉంటావు. నీ అనుభవంలో కూడా వచ్చుంటుంది. గీత, రెండో పెళ్లి చేసుకోమని అమ్మ పోరు పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు. నాకెందుకో ఆలోచన రాలేదు. ఒంటరితనం అనే శాపం నుండి బయటపడాలంటే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలిందు.